ఈ వీడియోలో మంచు విష్ణు యూట్యూబర్స్ వీళ్ళ కాంట్రవర్సీ అనేది ఎప్పుడు మొదలైంది, అసలు వీళ్ళ మధ్య గొడవకు కారణాలు ఏంటి, మంచు విష్ణు టీం ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి, అలాగే యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే జూలై 10th రోజు మా అసోసియేషన్ నుంచి మంచు విష్ణు గారు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ మీద ఇలా ఎవరైతే వల్గారిటీ ఉండే కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో అలాంటి ఛానల్స్ ని మేము తీసేస్తున్నాము అని. అలాగే చెప్పిన 48 గంటల తర్వాత కొన్ని ఛానల్స్ బ్లాక్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మేము ఏం తప్పు మాట్లాడామని మా ఛానల్స్ ని మీరు బ్లాక్ చేస్తున్నారు అని కొంతమంది వీడియోలు చేసి మరి యూట్యూబ్ లో పెట్టారు. ఆ తర్వాత వాళ్లకు వచ్చిన రిప్లైనే ఈ స్ట్రైక్స్. ఈ స్ట్రైక్స్ వేయించింది 24 ఫ్రేమ్స్. ఈ 24 ఫ్రేమ్స్ కూడా మంచు విష్ణు వాళ్ళదే. ఆ తర్వాత ఈ స్ట్రైక్స్ ఎవరెవరికైతే వెళ్ళాయో వాళ్లకు ఈమెయిల్ ఐడి నుండి ఒక మెయిల్ వచ్చింది. అందులో ఏముందంటే, మీరు ఈ స్ట్రైక్ మీకు తీసేయాలి అంటే మీరు కన్నప్ప గురించి ఒక 3 వీడియోలు పాజిటివ్ గా చేయండి, అలా చేసినట్టయితే మీకు ఈ స్ట్రైక్స్ అనేవి మేము తీసేస్తామని వాళ్ళకు మెయిల్ వచ్చింది. కానీ మంచు విష్ణు అండ్ టీం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ మెయిల్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదని, మేము అలాంటి మెయిల్స్ ఎవరికి పంపించలేదని వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు ఇలా యూట్యూబర్స్ కు స్ట్రైక్స్ అనేవి పంపించడం మాత్రం చాలా తప్పు. మీరు మీ మీద ఏదైనా పర్సనల్ ఎజెండాతో ట్రోల్ చేసి మీ ఫ్యామిలీని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేసే వాళ్ళ మీద మీరు స్ట్రైక్ చేస్తే బాగుండేది. అంతేకాని మధ్యలో ఏ సంబంధం లేని రోస్టర్స్ మీద ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే కింగ్స్ చంద్రహాస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ని చాలా రోజులుగా నేనైతే పర్సనల్ గా నేను ఫాలో అవుతున్నాను. అందులో ఎలాంటి వల్గారిటీ అయితే నాకు ఎంతవరకు కనిపించలేదు. కానీ ఆ ఛానల్ ని కూడా మీ వాళ్ళు టార్గెట్ చేసి మరీ స్ట్రైక్ చేస్తున్నారు. అతని దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని వీడియోలు కూడా చేస్తున్నాడు. మరి ఇలా అనవసరంగా ఏ తప్పు చేయని వాళ్ళ మీద కూడా అదే పనిగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారో మీ టీంకే తెలియాలి. ఓకే సార్, ఇప్పుడు మీ ముందు సినిమాలు అంటే వదిలేయండి, కానీ ఇప్పుడు రీసెంట్ గా మీరు రిలీజ్ చేసిన కన్నప్ప టీజర్ ఏదైతే ఉందో అందులో ఉండే విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, షార్ట్స్ కానీ అసలు ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా అనిపించదు. ఇప్పుడు మీ మూవీ అనే కాదు, ఏ మూవీ అయినా సరే భారీ అంచనాలతో, బిగ్ బడ్జెట్ తో, మంచి కాస్ట్ తో వస్తున్నటువంటి మూవీ ఏదైనా కానీ అందులో మిస్టేక్స్ ఉంటే మాత్రం రోస్టర్స్ ఆ మూవీ మీద రోస్ట్ అనేది చేస్తారు. అంతెందుకు పాన్ ఇండియా హీరో, అంత మంచి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ మూవీ ఆదిపురుష్ ని చాలా మంది రోస్ట్ అండ్ ట్రోల్ చేశారు. కానీ ఆదిపురుష్ టీం వాళ్ళు మీలాగా స్ట్రైక్స్ అయితే వేయలేదు. ఓకే, మా ప్రొడక్ట్ లోనే ఏదో మిస్టేక్ ఉందనేసి వాళ్ళే టైం తీసుకొని విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవని వాళ్ళు అర్థం చేసుకొని తర్వాత ఓ 6 months వాళ్ళు టైం తీసుకొని ఆ లైటింగ్ కానీ కొంచెం సెటప్ కానీ కొంచెం మార్చుకొని మళ్ళీ వాళ్ళు ముందుకైతే వచ్చారు. కానీ ఇలా స్ట్రైక్స్ అయితే వేయలేదు. కానీ మీరు మాత్రం కన్నప్ప టీజర్ లో ఉండే మిస్టేక్స్ లను మీరు వదిలేశారు. ఆ టీజర్ మీద ట్రోల్ చేసిన వాళ్ళను, రోస్ట్ చేసిన వాళ్ళ మీద స్ట్రైక్స్ వేయడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు స్ట్రైక్ వేసుకోండి, ఎవరి మీద వేసుకోండి. మీ మీద పర్సనల్ గా ట్రోల్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ మీద మీరు స్ట్రైక్స్ వేసుకోండి, లేకుంటే ఆ ఛానల్ అనేది టర్మినేట్ చేసుకోండి. అలా చేస్తే మీ మీద ట్రోల్ చేసే వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది. అండ్ ఇందులో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రోల్స్ రోస్ట్ ఈ రెండు సపరేట్, రెండు ఒకటే కాదు. ఇది ట్రోల్ చేసే వాళ్ళకు ఒక కంటెంట్ దొరికి ఒక మనిషి మీద వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళు ఏదైనా చేస్తుంటారు, మొత్తం గెలిచి చేస్తుంటారు. ట్రోల్స్ అనేది ఎంత దూరమైనా వెళ్తుంది, పర్సనల్ గా కూడా చేస్తారు. అది ట్రోల్ అంటే. వీళ్ళని మీరు ఏం చేసుకున్నా కూడా ఎవరికైతే పట్టించుకోరు. బట్ రోస్టర్స్ అయితే అలా కాదు. ఏదైనా ఒక తప్పు ఉంటేనే ఆ తప్పును ఎత్తి చూపిస్తూ వాళ్ళ ఆడియన్స్ కు కొంచెం ఎంటర్టైన్మెంట్ గా వాళ్ళు ట్రై చేస్తారే తప్ప ఎక్కడ కూడా వల్గారిటీ అనేది వాళ్ళు యూజ్ చేయరు. రోస్ట్ ఛానల్స్ లో కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, చాలా వల్గర్ గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఛానల్స్ కూడా మనకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు ఎందుకు కానీ అలాంటి ఛానల్స్ మీద కూడా మీరు స్ట్రైక్స్ వేసుకోండి. కానీ మీరు మాత్రం రూల్స్ పాటించే వాళ్ళను, రూల్స్ పాటించకుండా వీడియో చేసే వాళ్ళను అందరినీ కలిపి చూస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్గా లేదు. ఇంకా నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఇలా స్ట్రైక్స్ వేసుకుంటూ పోవడం వల్ల మీకు ప్లస్ అయితే ఎక్కడ అవ్వదండి, మొత్తం మైనస్ అయ్యేది. ఎక్కడ చూసినా మీ మీద నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు
ఏ మూవీ ప్రమోషన్ చూసుకున్నా కూడా ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ లోనే జరుగుతుంది. అలాంటి యూట్యూబ్ లో మీరు మీ మూవీ మీద మీరే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. అది మీ కెరియర్ కి, ఇప్పుడు మీరు తీసే కన్నప్ప మూవీకి అస్సలు మంచిది కాదు. మొత్తం నెగిటివ్ అనేది దాని మీద స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఏవైనా పాయింట్స్ అనేవి నేను మర్చిపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.